జై గోమాత. భారతదేశంలో నాటు ఆవులు ప్రాధాన్యత. జీవామృతం తయారు చేయడానికి ఆవు నుంచి వచ్చే ఉత్పత్తులు ప్రధానంగా ఆవు పేడ, ఆవు మూత్రం, ఆవు పాలు, ఆవు నెయ్యి ఇవన్నీ ప్రధానంగా వ్యవసాయానికి నాకు పనికొస్తాయి. మనుషులకు తాగడానికి కూడా ఈ నాటావు, భారతదేశీ నాటావు పాలు చాలా అతి ప్రాధాన్యత కలిగి ఉన్నాయి. తల్లిపాలమ్మ మాది. ఈ నాటావు ప్రత్యేకంగా ఈ మూత్రం, ఈ గంగడోలు, నవనలుపులు, మొట్టె దగ్గర ఇట్లా గెట్టెలకు ఇవన్నీ తోక భాగంలో ఇవన్నీ నలుపులు ఉంటాయి. ఖచ్చితంగా ఈ నాటావులు మనం రైతులు పెంచుకుంటే దీన్ని మనకు ఒక 30 ఎకరాలు సాగు చేయవచ్చు. దీన్ని ఆవు మూత్రం, ఆవు పేడ ఇవన్నీ ఉపయోగించి బెల్లం, పుట్టమన్ను, శనగపిండి ఇవన్నీ ఉపయోగించి తయారు చేసుకొని జీవాంతం తయారు చేసుకోవచ్చు. ఈ ఒక ఆవుని సుభాష్ పాలేకర్ గారు ఒక ఆవును భారతదేశ నాటావును ఉపయోగించి వాటి ఉత్పత్తులను ఉపయోగించి 30 ఎకరాల వరకు సాగు చేయవచ్చని పద్మశ్రీ అవార్డు గ్రహీత శ్రీ సుభాష్ పాలేకర్ గారు చెప్పారు. భారతీయ రైతులు ఈ ఆవులను పెంచుకొని ఖచ్చితంగా జీవాంతం తయారు చేసి పొలాలలో ఉపయోగించాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఈ మధ్య బాగా యూరియా, డిఏపి ఇవన్నీ రైతులకు అందడం కొంచెం ఇబ్బందికరంగా అవుతున్నది. అందుకోసం రైతులు ఆవులు పెంచుకొని నాటావులు, భారతదేశ నాటావులను సాగి ఉపయోగించడంతో మనకు ఖర్చు బాగా తగ్గి ఇబ్బందులు లేకుండా ఉంటాయి. ఈ విషయాన్ని రైతులు గమనించాలి. దేశ ఎద్దు, నంది మహారాజ్, ఈ గంగడోలు, మూత్రము, ఈ నలుపులు గెట్టెల దగ్గర, మోకాళ్ళ దగ్గర ఇవన్నీ నలుపులు ఇవన్నీ ఉండాలి. ఇక్కడ గెట్టెలు, ఈ నలుపులు, తోక భాగం ఇవన్నీ నలుపు రంగు ఉండాలి. ఇది ప్రధాన పాత్ర వహిస్తుంది వ్యవసాయంలో. ఈ దూడల ఉత్పత్తిలో ఈ నంది మహారాజ్ ఈ భారతదేశంలో వ్యవసాయంలో కీలక పాత్ర వహిస్తున్నందున ఆవులను, నాటావులను, దేశీ కౌస్ ఖచ్చితంగా ఈ ఒంగోలు రకం కానీ, ఈ ఆవు మన దక్షిణ భారతదేశంలో ఆంధ్ర, ఒంగోలు సంబంధించిన నాటు ఆవు, భారతదేశ ఆవు వ్యవసాయంలో, ప్రకృతి వ్యవసాయంలో చాలా కీలక పాత్ర వహిస్తుంది. ఈ నాటావు ఉత్పత్తులు, ఆవు పేడ, ఆవు మూత్రం ఇవన్నీ ఉపయోగించి జీవామృతం తయారు చేయాలి. ఈ ఆవు ప్రత్యేకించి గుణగణాలు, క్యారెక్టరిస్టిక్స్ చూసినప్పుడు ఈ మూత్రము, ఈ గంగడోలు, ఈ గెట్టెలు, ఈ మోకాళ్ళ దగ్గర నలుపులు, నవనలుపులు, ఒక భాగం ఇవన్నీ నలుపులు ఖచ్చితంగా ఉండాలి. ఈ నాటావు నుంచి వచ్చే సూర్యకేత నాడి కూడా సూర్యుడు ఉన్నప్పుడు ఉత్తేజితమై అనేక ఈ ఆవు నెయ్యికి చాలా ప్రత్యేకత వస్తుంది. ఆవు పాలకు కూడా ఇవన్నీ ఉపయోగించి మనం జీవామృతం తయారు చేసినప్పుడు ఆవు మూత్రం, ఆవు పేడ, 10 లీటర్ల ఆవు మూత్రం, 10 కేజీల ఆవు పేడ, 200 లీటర్ల ప్లాస్టిక్ డ్రమ్లో తీసుకొని 180 లీటర్ల నీళ్లు పోసి దాంతోపాటు పుట్టమన్ను, తర్వాత ఆవు పేడ, ఆవు మూత్రం, బెల్లం 2 కేజీలు, లేదా తర్వాత పెసరపిండి కానీ, శనగపిండి కానీ, ఉలవపిండి కానీ ఇవన్నీ 2 కేజీలు ఉపయోగించి జీవామృతం తయారు చేయాలి. ఒక ఆవు నుంచి సుభాష్ పాలేకర్ గారు, పద్మశ్రీ అవార్డు గ్రహీత సుభాష్ పాలేకర్ గారు చెప్పినట్టు ఒక ఆవును సాగితే 30 ఎకరాల వ్యవసాయం సిద్ధం చేయొచ్చు. మనకి ఈ మధ్య మనందరికీ తెలుసు ఆవు ఈ పట్టుది వ్యవసాయం చేస్తే చాలా ఉపయోగం ఉంటుంది. ఎందుకంటే రసాయనాలు, యూరియా, డిఏపీలు దొరకడం ఇబ్బందికరంగా మారుతున్న పరిస్థితి. ఇవన్నీ మనం ఎవరి మీద ఆధారపడకుండా, వేరే దేశాల మీద ఆధారపడకుండా ఆవును సాగితేనే 30 ఎకరాల సేద్యం చేయొచ్చు. కనుక రైతులందరూ ఈ భారతదేశీ నాటావులను పెంచి ఈ జీవామృతం తయారు చేసుకొని పంట పొలాలకు వాడాలని కోరుకుంటున్నారు.